హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మింట్ మ్యాజిక్. ఈరోజు నేను ఎంతో ఈజీ అండ్ ఎమ్మీగా ఉండే సోయా చంక్స్ పులావ్ చూపించబోతున్నాను. ముందుగా దానికోసం 2 కప్పుల వరకు సోయా చంక్స్ని తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో వాటర్ని యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత సోయా చంక్స్ని ఉడికించుకోవాలి. ఈలోగా 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకుని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత దీనిలో వాటర్ పోసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు సోయా చంక్స్ అనేవి ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత దీనిలో నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుని ఇప్పుడు స్క్వీజ్ చేసుకుని సోయా చంక్స్ని వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 3 స్పూన్స్ వరకు నెయ్యిని 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మసాలా దినుసులన్నింటినీ కూడా దీనిలో యాడ్ చేసుకుని ఒకసారి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చిని అలాగే ఉల్లిపాయల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో తగినంత సాల్ట్ వేసుకుని 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ షాహీ బిర్యానీ మసాలా వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్ సెపరేట్ అయ్యి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక పెద్ద టమాటాని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 1/2 కప్ వరకు పెరుగుని దీనిలో యాడ్ చేసుకుని అలాగే 1/2 లెమన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు అనేది గడ్డలు లేకుండా మసాలాతో మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత సోయా చంక్స్ని దీనిలో యాడ్ చేసుకుని సోయా చంక్స్ అనేది మసాలాతో కలిసే విధంగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. సోయా చంక్స్లో అధికంగా ప్రోటీన్ ఉంటుందండి. ఇప్పుడు దీనిలో పుదీనా ఆకుల్ని కొత్తిమీర తరుగుని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలో నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ అనేది లేకుండా యాడ్ చేసుకుని ఈ మసాలాతో 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. దీనిలో 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయాక మూత తీస్తే గుమగుమలాడే సోయా చంక్స్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవటమే. ఇది ఆనియన్ రైతాతో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.